క్రైస్తవుల్లో చాలామందికి ఆదికాండంలో దేవుడు కయ్యూనుని శపించినప్పుడు అతని తల మీద వేసిన ముద్ర ఏంటి అనే ప్రశ్న మిగిలిపోయింది. అలాంటి ప్రశ్న కలిగిన మీలో నేను కూడా ఒకన్ని. కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినందుకు దేవుడు అతన్ని శపించాడు. కయ్యూను శాపగ్రస్తుడయ్యాడు. కయ్యూన్ని ఎవరైనా చంపితే ఆ చంపిన వ్యక్తి మీదకి 7 అంతల శాపం వస్తుంది. కాబట్టి కయ్యూన్ని ఎవరూ చంపకుండా దేవుడు కయ్యూను నుదుటి మీద ఒక గుర్తు వేశాడు. ఈ చరిత్ర అంతా మనకు ఆదికాండం 4వ అధ్యాయంలో కనబడుతుంది. కయ్యూనుకు దేవుడు వేసిన ముద్ర ఏంటి? ఆ విషయం చూసే ముందు ఒక సంగతి గమనించాలి. మనం చదివే బైబిల్ హీబ్రూ భాష నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది. దేవుడు కయ్యూనును శపించినప్పుడు అతనికి ఒక గుర్తు వేసినట్టు రాయబడింది. కానీ ఆ గుర్తు కయ్యూను తల మీదనా, లేక భుజం మీదనా, లేదా చేతి మీదనా, లేదా ఇంకెక్కడైనానా అనే విషయం మనకు తెలియబడలేదు. హీబ్రూ నుండి ఇంగ్లీష్ తర్జుమా చూస్తే ఏ మార్క్ అపాన్ కెయిన్ అనగా కయ్యూను పైన లేదా కయ్యూను మీద అనే అర్థం కనబడుతుంది. అందువల్ల సహజంగా అందరూ దేవుడు కయ్యూను తల మీద గుర్తు వేసుంటాడని భావిస్తారు. మనం చాలా ప్రసంగాలలో కూడా విన్నాం. అందుకే కొత్త కన్ఫ్యూజన్లోకి మనం వెళ్లకుండా ఉండడానికి నేను కూడా కయ్యూను తల అని మాట్లాడే ప్రయత్నం చేశాను.